మనము శుద్ధీకరణతో ప్రభు పాదాల యొద్ద కూర్చోవడమే ఈ శుద్ధీకరణ కూడికల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఏదో ప్రార్థనలు పెట్టారు జరుగుతున్నాయని కాదు. ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ప్రార్థన కూడికలో పాల్గొనాలి. ఇప్పుడంటే క్రిస్మస్ దినాల్లో ఉన్న మందిరాల్లో ప్రార్థనలు ఉంటాయి. ఇటు సైడ్ గుంటూరు, పల్నాడులో దాదాపుగా ప్రతి మందిరములో దాదాపుగా ఉదయకాల ఆరాధనలు జరుగుతున్నాయి. అందువలన చాలా మంది కుదరట్లేదు. కానీ శుద్ధీకరణ కూడికల్లో అందరూ పాల్గొని శుద్ధి చేసుకుంటూ వర్తమానము మరియు శుద్ధీకరణ మరియు ఆరాధన అన్నీ కలిపి ఉంటాయి. ఆ విషయాలను మీరు గమనించండి. మరలా చెప్తున్నాను, 26 పగలు ఒక పావు గంట ముందుగానే, 26 సాయంత్రం, 27 పగలు ఇవి జరుగుతాయి. ఏమైనా మార్పులుంటే నేను మీకు తెలియచేస్తాను. ఈ విషయాలు గమనించండి. అదేవిధంగా ఇంకా మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే, ఇన్నాళ్ళు మేము చేయలేకపోయినా ప్రార్థనలు రేపు శుద్ధీకరణ కూడికల నుంచి ప్రత్యేకంగా వాటి కొరకు ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసే ముందు ఒక అంశం కొరకు ప్రార్థించమని ఎందుకో ప్రేరేపణ. కొంతమంది ఏదో తెలియని భయంతో, అంటే ఆఖరిలోకి వచ్చేసాం, ఏదో జరిగిపోద్ది, ఏదో అయిపోద్ది, నాకేదో అయిద్ది, నా పిల్లలకి ఏదో అవుతుంది, అమ్మో ఏమన్నా జరుగుతుందేమో, ఏమో ఇదేమో మాకు కలిసి రాదేమో, లేకపోతే ఒక తెలియని భయం అండి. ఆ భయానికి పేరు పెట్టలేం, కానీ కొంతమంది ఆ తెలియని భయంతో, తెలియని ఆ టెన్షన్తో ఏదో జరిగిపోద్ది, అక్కడ ఏం జరగలేదు కానీ ఏదో జరిగిద్ది, ఏదో జరిగిద్ది, ఏదో జరిగిద్ది అనే ఒక భయం. ఆ భయంతో గుండెంత దిగులుగా ఉంటుంది. ఆ భయము యేసు నామంలో తొలగిపోనట్లుగా ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రార్థన ఆలకించు సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవా, కొంతమంది ఏదో తెలియని భయంతో, కలవరముతో ఏదో జరుగుతుందనే టెన్షన్లో ఉండగా, యేసు నామములో ప్రతి భయము నుండి విడుదల కలుగును గాక, ప్రతి టెన్షన్ నుంచి విడుదల కలుగును గాక, ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రభువా, భయమా యేసు నామములో నిన్ను బంధిస్తున్నా, ఈ బిడ్డను విడిచి వెళ్ళిపో. కలవరమా, వెళ్ళిపో. తెలియని భయం, తెలియని టెన్షన్, ఏదో జరుగుద్ది, ఏదో అయిపోద్ది, ఏదో జరుగుద్దని భ్రమపరుస్తున్న దురాత్మలారా, నజరేయుడైన యేసు నామములో మిమ్మల్ని బంధిస్తున్నాను. నా యేసు రక్తములో కాల్చివేస్తున్నాను. ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న కుటుంబాల చుట్టూ, ఈ వాక్యం వింటున్న కుటుంబాల చుట్టూ నా యేసు రక్తపు కంచె వేశాను. దురాత్మ శక్తులారా, ఈ కుటుంబాల మీద మీకు అధికారము లేదు. యేసు రక్తము చేత కడగబడి ఆయన కృప చేత నింపబడిన కుటుంబాలు మా కుటుంబాలుగా మీరు మలుస్తున్నందుకు స్తోత్రములు దేవా. మీ నామంలో వాటిని బంధిస్తున్నామయ్యా. ఈ బిడ్డలకు మీరు ధైర్యాన్ని ఇవ్వండి. ఆ భయం తొలగిపోవాలి, ఆ టెన్షన్ తొలగిపోవాలి, ఆ అధైర్యం తొలగిపోవాలి. నీ బిడ్డలు ధైర్యవంతులుగా ముందుకు సాగాలయ్యా. నీ బిడ్డలకున్న కలవరాల నుంచి విడుదల ఇవ్వండి అయ్యా. నువ్వు ఉన్నావయ్యా. శ్రమైన, బాధైన, ఇబ్బంది, నింద ఏదైనా పర్లేదు, నీవు మాతో ఉన్న మాకు ధైర్యాన్ని ఇస్తావు. అవమానించిన వారు అభిమానించినట్లుగా, తృణీకరింపబడిన వారు అయ్యా మమ్మల్ని తృణీకరించిన వారే మా పాదముల యొద్దకు వచ్చినట్టుగా నువ్వు చేయగలిగిన సముద్రుడు స్వామి. ఉదయాన్నే నీ పాదాల యొద్దకు వస్తూ నీ బిడ్డలకు ఉన్న భయాల్ని తొలగించి ధైర్యంతో నింపమని. ఈ క్రిస్మస్ దినాల్లో ఏ ఇంట్లో కూడా కన్నీరు, బాధ, వేదన, దుఃఖము, అయ్యా అశుభం ఉండకూడదయ్యా. ప్రతి ఒక్కరికి శుభం కలిగించి, ఆనందాన్ని ఇచ్చి, మనశ్శాంతినిచ్చి, సంతోషాన్ని ఇవ్వండి. ఏ ఇంట్లో గొడవలు జరగకూడదు, ఏ ఇంట్లో అసమాధానం ఉండకూడదు. అపవాది చాలా కుటుంబాల్లో పని చేయాలని చూస్తున్నాడు స్వామి. అపవాది చాలా ఇళ్లలో గొడవలు పెట్టాలని, క్రిస్మస్ దినాన ఎంతో మందికి కన్నీరు మిగిల్చాలని, ఏదో ఒక రూపంలో రెచ్చగొట్టుటకు వాడు ప్రయత్నిస్తున్నాడయ్యా. యేసు నామములో వాడి తంత్రములను కాల్చివేస్తున్నాను స్వామి. ఉపకరించమని మీరే సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వమని
ఏసునామం ఆమేన్. అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 దేవాతి దేవుడే మనిషిని వెతుక్కుంటూ వచ్చి మనిషి పాపాన్ని పోగొట్టిన కారణాన్ని బట్టి అపవాదికి క్రిస్మస్ దినాలంటే ఒక తెలియని కుళ్ళు. వాడికి ఎలా అంటే దేవుడు వీళ్ళ కోసం అన్నీ చేసిస్తున్నాడు, దేవుడు వీళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేశాడు, వీళ్ళని ఎలా అయినా ఆ దేవుని నుండి దూరం చేయాలని, ఆ ఆనందాన్ని, ఆ క్రీస్తు పుట్టుక సంతోషాన్ని వీరు పొందనీయకుండా చేయాలని ఖచ్చితంగా మనం ఆనందిస్తున్నటువంటి దినాల్లోనే మన కుటుంబాల అసమాధానం కలుగు చేస్తుంటాడు. కుటుంబంలో ఎవరో ఒకరిని రెచ్చగొడతాడు. ఆ రెచ్చగొట్టి వాడేదో అనకూడని మాట అనేస్తాడు. వెంటనే ఇంకొకరు వారెందుకు ఆగుతారు, వీరు కూడా మాట్లాడతారు. అలాగున ఒకరికొకరు మాట 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 పెరిగి ఈ క్రిస్మస్ దినాల్లో మీ కుటుంబం గొడవల కుటుంబంగా అవ్వాలని, మీ కుటుంబంలో సంతోషమే ఉండకూడదని, మీ కుటుంబంలో సమాధానం కరువైపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు అపవాది. జాగ్రత్త, ఎవరు అవకాశాన్ని ఇవ్వద్దు. ఒకవేళ నీ భర్త, నీ పిల్లలు తొందరపడి మాట్లాడిన మౌనంగా ఉంటావు. ఎందుకంటే సాతాను వాడు కుళ్ళుతో, వాడికి మంట, కుళ్ళు ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక నీ కుటుంబంలో ఎవరికి ప్రార్థన తక్కువగా ఉంటుందో, ఎవరు దేవునికి దూరంగా ఉంటారో వారిలోకి వచ్చేసి వాడేం చేస్తుంటాడంటే మిమ్మల్ని అందరినీ కూడా భ్రమపరుస్తూ భయపెడతా ఉంటాడు. అయ్యా, క్రిస్మస్ దినాల్లోనే ఏదో దురాత్మలు వస్తాయని నేను చెప్పట్లేదు, కానీ క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు మన ఆనందాన్ని చూసి ఓర్వలేని అపవాది కుటుంబాలలో కలహాలు పెట్టే అవకాశం ఉంది. పరిశుధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, అవకాశం ఇవ్వద్దు, మౌనంగా ఉండండి. అపవాది చూచి కుళ్ళుకొని 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 చావాలి వాడు. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. వాడు ఎంత ఏడ్చినా మన మీద దేవునికున్న ప్రేమ మారదు. ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించే ప్రయత్నం చేయండి. దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. ఈ మధ్య కాలంలో ఈ వర్తమానాన్ని మీతో పంచుకున్నాను, కానీ ఆ రోజు సమయం లేక నేను గబగబా ముగిచ్చేశాను. ఈరోజు వాటిని క్లుప్తంగా వివరిద్దామని ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనం. ఎలీషా ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. ఇంతకుముందు కుండలో విషము అనేటువంటి ప్రసంగాన్ని మీతో పంచుకున్నాను. ఆ ప్రసంగాన్ని ఒకసారి మీకు గుర్తు చేయాలంటే, ఎలీషా కాలములో దేశంలో బాగా కరువు ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, దేశమంతా కరువు. ఎలీషా శిష్యులు వచ్చారు, వారు ఆకలితో ఉన్నారు. అప్పుడు వారి కొరకు అడవికి వెళ్ళి కొంత ఆహారాన్ని, అంటే ఒక మాటలో చెప్పాలంటే అడవిలో ఏమైనా కాయలు దొరుకుతాయేమో వాటిని తీసుకురమ్మని ఎలీషా తన శిష్యుల్ని పంపిస్తాడు. అప్పుడు వారు అడవికి వెళ్ళి ద్రాక్షాలు తీసుకొచ్చి వాటిని కూర చేస్తారు. మీరు గమనిస్తే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అరటికాయ ఫ్రై చేసుకుంటారు, అంటే తినే కాయలను కూడా కూరల్లో వాడతారు. కొన్ని ప్రాంతాల్లో మామిడికాయ కర్రీ చేస్తారు. పచ్చి మామిడికాయని చింతపండులాగా ఉపయోగించి వాళ్ళు పచ్చి మామిడికాయతో చేస్తారు. అలాగని ఆనాటి కాలములో ద్రాక్షాలతో కూడా కూర ఉండేటువంటి వారు.
ఆ ద్రాక్షాలను తీసుకురమ్మని అడవికి పంపిస్తే పైపైన చూచి బానే ఉన్నాయని వాటి గుణమెరుగక 4:39 నుండి ఉంటాయి ఇవన్నీ. వాటి గుణమెరుగక అవి బానే ఉంటాయిలే అన్న భ్రమలో ద్రాక్ష కాయలు గబగబా తీసుకొచ్చారు, కూర వండారు. కూర వండి అందరూ తినడానికి కూర్చున్నప్పుడు కూర ఒకరు తినిన వెంటనే ఆ చేదును తట్టుకోలేక కుండలో విషం ఉంది, అయ్యో ఏ ద్రాక్షాలు వేసావయ్యా, కుండంతా విషంగా అయిపోయింది, అయ్యో కుండలో విషం, కుండలో విషం అని కేకలేస్తుంటే అప్పుడు ప్రవక్త కాస్త పిండి తెమ్మని చెప్పి ఆ పిండిని ఆ కుండలో వేసి ఆ కుండలో ఉన్నటువంటి విషమంతా విరగొట్టించాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే చేదైపోయినటువంటి దోసకాయని గనక కూరలో గనక వాడితే కూరంతా చేదైపోయినట్లు ఆ పనికి రాని ద్రాక్షాలు వేయడం ద్వారా ఆ కుండంతా విషపు కుండగా మారిపోయింది. ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నారయ్యా? దీని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ఈ పూట అంటే, సంవత్సర ఆఖరిలోకి మనం వచ్చేసాం. ఇంకా కొన్ని దినములైతే, దాదాపు ఇంకొక వారం అయితే ఈ సంవత్సరం పూర్తయిపోద్ది. ఈ సంవత్సరపు ఆఖరిలోకి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నిన్ను చూచినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? కుండ అంటే నువ్వు నేనే. కుమ్మరివాడు కుండను చేసినట్లు నేను మిమ్మును చేయలేదా అని దేవుడు తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. కుండ అంటే నువ్వు నేనే. మనమే ఒక కుండలం. మనమే ఒక కుండలం అయితే ఈ కుండలో ఏం వేస్తే ఆ కుండ రుచి అలా మారుతుంది. అమ్మా, ఒక తెల్ల కాగితం ఉంది తల్లే. ఆ తెల్ల కాగితం మీద పిచ్చి గీతలన్నీ గీసామనుకోండి, కాగితాన్ని ఏం చేస్తారు? బీరువాలో పెట్టి తాళవేస్తారా? పారేస్తారు. పడేస్తారయ్యా. పారేస్తారు. ఎందుకంటే దాని మీద రాసిన పిచ్చి గీతలు. అదే కాగితం మీద మీ ఇంటి ఆస్తి పత్రాలు ఆ కాగితం మీద ఎక్కించి, కాగితం మీద రాసి, దాని మీద సంతకం పెట్టి, దాని మీద స్టాంప్ ఇస్తానంటే అప్పుడేం చేస్తారు? దాచిపెడతారు. భద్రపరుస్తారు. భద్రపరుస్తారు. అదేంటి? ఏదైనా అదే కదా పేపర్. అక్కడ పేపర్‌లో పిచ్చి గీతలు రాస్తేనేమో పాడేయబడింది. పేపర్‌లో విలువైనవి రాస్తే ఆ పేపరు విలువ మారింది. ఈరోజు దేవుడు నీకు తెల్ల పేపర్ లాంటి జీవితాన్ని ఇచ్చాడు. తెల్ల పేపర్ లాంటి జీవితాన్ని. నువ్వు ఏం రాసుకుంటావని నీ చేతిలో ఉంది. చాలామంది అంటారు, దేవుడు రాసిన రాతలండి. నన్ను వాడిని తాగుబోతుడుగా రాశాడు, ఈయన్ని దొంగోడుగా రాశాడు, వీడిని పనికిమాలినోడుగా రాశాడు, దేవుడే రాశాడు. దేవుడు ఎవరి రాతలు వ్రాయడు. కానీ నువ్వేం చేస్తావో ఆయనకు తెలుసు అంతే. ఆయన రాసినందుకు అది జరగల. నువ్వు చేసేది ఆయనకి తెలుసు. ఈ లాజిక్ చెప్పాలంటే సమయం సరిపోదు కానీ ఇక్కడ మీరు గమనించేది ఏంటంటే, మనం చెడ్డోలుగా మారాలని దేవుడు ఎందుకు రాస్తాడండి? ఇప్పుడు ఆయనకే గనక రాసే అది ఇస్తే, ఈడు దొంగోడుగా ఉండాలి, ఈడు ఏడుస్తా ఉండాలి, ఈడు పనికిమాలిన స్థితిలో ఉండాలి, ఈడు కష్టాల్లో ఉండాలని రాస్తాడా? దేవుడు తెలకాయత లాంటి జీవితాన్ని ఇచ్చి, స్వతంత్రాన్ని ఇచ్చి, ఏం రాసుకుంటావో నీ చేతిలో పెట్టాడు. నువ్వేం రాసుకుంటున్నావు? కొంతమంది ఏమో విలువైనవి రాసుకున్నారు ఈ 2025లో. మరికొంతమంది ఉపయోగం లేనివి రాసుకున్నారు. ఇక్కడ కుండ కూడా అంతే. కుండలో ఏం వేస్తున్నావో అప్పుడు అది కుండ విషపూరితమైనదా, కుండ మంచిదా, నువ్వు వేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నీ జీవితంలో నీలో నువ్వు ఏం ఉంచుకుంటున్నావు? ఆ కుండ, ఆ కూర చెడిపోవడానికి కొన్ని ద్రాక్షాలు వేశారండి. ఆ ద్రాక్షాలు 3 రకాలుగా మనకి కనిపిస్తాయి. ఒకటి వెర్రి ద్రాక్ష. ఆ మాట మనం చూస్తే ఏ ద్రాక్ష? వెర్రి ద్రాక్ష. 2వ రాజులు 4:39. అయితే అయితే ఒకడు కూరాకులు వేరుటకు ఒకడు కూరాకులు వేరుటకు పొలములోనికి పోయి పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి
దాని గుణమెరుగక దాని గుణమెరుగక దాని తీగలు తెంపి దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. వాటిని తరిగి కూరకుండలో వేసెను. ఆ ద్రాక్షలు, ఆ ద్రాక్ష చెట్లు ఆకులు వాటిని కలిపి కూర చేశారు. ఇక్కడ ఈ ద్రాక్ష చెట్టు ఎలాంటి చెట్టుని తీసుకొచ్చాడంటే తెలుగు బైబిల్లో ఏమని రాయబడి ఉంది? ఏ ద్రాక్ష అట? ముందేముంది? వెర్రి ద్రాక్ష చెట్టు. వెర్రి ద్రాక్ష. వెర్రితనం. వెర్రితనం అంటే ఏంటి? తెలిసి తెలియని తనం, వెర్రితనం, వెర్రోడు. వెర్రోడు అంటే తెక్కలోడు. చెక్కలోడు. తెలియకపోవడం. వెర్రితనం. వెర్రితనం. వెర్రి పనులు చేయమాకరా, తిక్కల పనులు చేయమాకరా అని అక్కడ మాట్లాడుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అంటే ఇప్పుడు ఈ కుండ మొత్తం, ఈ కుండలో విషయం అంతా చేరడానికి కారణం ఏంటంటే వెర్రి ద్రాక్ష. ఏంటమ్మా కారణం? వెర్రి ద్రాక్ష అంటే వెర్రిది, వెర్రి వాటిని వీటిలో ఉంచుట ద్వారా అదంతా పాడైపోయింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ఈ సంవత్సరంలో నీవు కూడా ఎన్ని వెర్రి పనులు చేసావు, ఎన్ని తెలివి తక్కువ పనులు చేసావు. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగను, అవి తెలివి లేని వారికి తెలివినిచ్చనని వాక్యంలో ఉంటుంది. అంటే దేవుని వాక్యము నీకు తెలివినివ్వాలి, కానీ నువ్వు రోజు రోజుకి తెలివి లేని వ్యక్తిగా మారావు. యోబు గారు మాట్లాడుతూ, నిప్పుకోడికి తెలివి లేదు, వాటికి తెలివి లేదు, వీటికి తెలివి లేదు, కానీ మానవుని దేవుడు తెలివి కలిగిన వ్యక్తిగా సృష్టించాడు. ఎన్ని తెలివిలేని పనులు చేస్తున్నామో అర్థమవుతుందమ్మా? ఈ సంవత్సరం ఎన్ని వెర్రి పనులు, తెలివి తక్కువ పనులు ఎన్ని చేసాం మనం. ఎన్ని తెలివి తక్కువ పనులు, వెర్రి పనులు అంటే ఏంటో కూడా మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించి. వెర్రి పనులు అంటే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, మంచిది కాదు. తొందరపడి నడుచువాడు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను మారుమారు చేయును. తారుమారు చేయను. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదమ్మా. తెలివి లేని పనులు కుండలో వేస్తున్నాం, మనలో వేస్తున్నాం. దేవుడు ఈ సంవత్సరపు ఆఖరిలో మనల్ని చూస్తున్నప్పుడు మనం ఒక విషంగా కనిపిస్తున్నాం. తెలివి లేని వాడు ఏం చేస్తాడు? తొందరపడతాడు, ఆవేశపడతాడు. ఈ సంవత్సరం ఎన్నిటికి ఆవేశపడ్డావమ్మా నువ్వు? అది తెలివి తక్కువ కాలం కాదా? తెలిసి తెలియకుండా ఎందుకు ఆవేశపడి మాట్లాడావు? తెలివి లేకుండా ఎందుకు వెర్రిదానిలా ప్రవర్తించావు? తొందరపడి ఎన్ని పనులు చేసావో అర్థమవుతుందా? తొందరపడి ఆవేశపడి ఎన్నిసార్లు కోప్పడి, కోపంలో చేయకూడని పని చేసి కోపాన్ని పాపంగా మార్చుకున్నావు? ఎన్నిసార్లు తొందరపడి ఆవేశపడి బూతులు మాట్లాడావు? క్రైస్తవుడు బూతులు మాట్లాడవచ్చు? కొంతమంది అంటారు, బ్రదర్ నాకు అలా తెప్పించారు బ్రదర్, ఆ సమయానికి ఎందుకో వచ్చేసాయి బూతులు. మాట్లాడొచ్చా? ఇది తెలివి తక్కువ పని కాదా? ఇప్పుడు బూతులు మాట్లాడితే నీ హృదయం అంతా విషంతో నిండి లేదా? ప్రభు చూస్తున్నప్పుడు నీ యొక్క విషమైన వ్యక్తిగా కనిపిస్తున్నావు కదా. ఎందుకు అలా తెలివి తక్కువగా మాట్లాడటం? ఎందుకు అలా తెలివి తక్కువగా ప్రవర్తించడం? ఎన్ని తెలివి తక్కువ పనులు చేసావు ఈ సంవత్సరం? ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఒక్కొక్కటి విభజించి చెప్తున్నాను. తొందరపడి కోప్పడటం, తొందరపడి ఆవేశపడటం, తొందరపడి మాట్లాడటం. కోపము పాపముగా మారితే వరద ప్రవాహములో కుటుంబాలు కొట్టుకొని పోతున్నాయని వాక్యంలో ఉంటుంది. కోప్పడాలి, కానీ కోపానికి ఒక లిమిట్ ఉండాలి. ఒక ఆయన కొత్త కారు కొన్నాడంట.
కారు కొన్న వెంటనే పిల్లోడు కారు మీద ఏదో రాస్తున్నట్లు కనిపించింది ఆయనకి. అప్పుడే సుత్తి తెలుసు కదా! దాన్ని పట్టుకొని దూరంగా పనిచేస్తున్నాడు. ఎప్పుడైతే కొడుకు కారు మీద ఏదో రాస్తున్నట్లు చూసి కారు పాడైపోద్దని కోపంలో, ఆవేశంలో ఆ సుత్తిని తీసుకొని అలా వేశాడండి. ఆ సుత్తి తగలడం బొటన వేలు పక్కన తగిలింది. ఆ ఫోర్స్‌కి దూరం నుండి ఇసిరేయడం గదా! కోపంలో తొందరపడి అలా విసిరేయడం వల్ల వెంటనే ఆ చేతికి ఉన్నటువంటి ఎముక ఇరిగిపోయి చివరికి నాన్న, నాన్న అని అల్లాడిపోతుంటే ఆ పిల్లోడిని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు చెప్పారు, "సార్ ఆ తగిలిన ప్లేస్ ఆపరేషన్ చేయడానికి గూడా అవకాశం ఉండదు సార్. అది చేస్తే చెయ్యి మొత్తానికి జేయాలి. అలా చేస్తే పిల్లోడికి ఇబ్బందవుతది. ఇక చేసేదేం లేదు. జీవితాంతం అవిటోడిగా ఉండిపోవటమే." అవిటోడిగా ఉండటమే ఇంక. అవిటోడిగా బతకడం మానేసాడంట. అన్న వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడ్చుకుంటూ తండ్రి పిల్లోడిని తీసుకొనొస్తే, పిల్లోడు ఏంటి రాసాడు కారు మీదని చూస్తే, ఐ లవ్ మై డాడ్ అని రాసాడంట. అంటే మా నాన్నంటే నాకిష్టం, మా నాన్నంటే నా ప్రేమ అని రాసాడు. తొందర పడకపోతే, ఏదో పిల్లోడికి దగ్గరికెళ్లి చెప్పుకుంటే ఎలా ఉండేదండి? తొందరపడి ఆవేశపడ్డాడు. పిల్లోడిని అవిటోడిగా మార్చాడాయన. అమ్మ ఎన్ని ఆవేశ పనులు చేసావు ఈ సంవత్సరం? బ్రదర్ వాడు మూర్ఖుడు బ్రదర్. అందుకే నేను ఆవేశపడ్డాను. బ్రదర్ ఆయన కఠినుడు బ్రదర్. నేను అందుకే ఆవేశపడ్డాను నువ్వు అనొచ్చేమో. కానీ నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. నువ్వే అందరిలాగా తెలివి తక్కువగా మాట్లాడితే, తెలివి తక్కువగా ప్రవర్తిస్తే, తెలివి తక్కువగా ఆవేశపడితే ఇక వారికి నీకు తేడా ఏంటి? నీకు దేవుడు తెలివినిచ్చాడు. ఆయన వాక్యం ద్వారా తెలివితో నింపుతున్నాడు. నువ్వు తెలివి తక్కువ పనులు ఎలా చేస్తావు? కొంతమంది క్రైస్తవ తల్లిదండ్రులే పిల్లలు పనికిమాలిన వారిగా మారారని బూతు మాటలు, శాపనార్థపు మాటలు మాట్లాడుతా ఉంటారు. పిల్లల్ని శపిస్తుంటారు. "రేయ్! నువ్వెన్నడూ నాశనం అవుతావురా. రేయ్! నువ్వు నాశనం అయిపోతావురా" అని మాట్లాడతారు. వాడు నాశనం అయిపోతే మొదటిగా దేవుని తర్వాత ఎక్కువ బాధపడేది ఎవరమ్మా? నువ్వేనే కదా! నువ్వే కదా బాధపడేది. అయితే ఎందుకమ్మా ఆవేశపడి మాట్లాడడం? శాపనార్థాలు ఎందుకు పెడుతున్నారసలు? పిల్లలు దారి తప్పితే ఎందుకు శాపనార్థాలు మాట్లాడుతున్నారు? బూతు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు తల్లిదండ్రులయ్యుండి పిల్లల్ని? పిల్లల కీడెందుకు కోరుతున్నారు? పిల్లల్ని ఎందుకు శపిస్తున్నారు? పరలోకములో ఉన్న వేల కోట్ల దేవదూతలు ప్రభువుని స్తుతిస్తూ ఆమేననువాడా, ఆమేన్, స్తోత్రం, స్తోత్రం, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆమేన్, పరిశుద్ధుడు అంటుంటే, నువ్వు శాపనార్థాలు పెడుతుంటే వారు ఆమేనని పలుకుతారా? ఆమేన్ అంటే అర్థం ఇది జరుగును గాక. నువ్వు నీ బిడ్డను పట్టుకొని, "రేయ్! నువ్వు నాశనం అవుతావురా" అంటే వాడు నాశనం అవ్వాలా? వాడు ఇబ్బంది పడాలా? తల్లివైన నీవే ఎందుకు ఆ శాపనార్థపు మాటలు మాట్లాడుతున్నావు? తండ్రి అయినటువంటి వ్యక్తి ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ మాటలు? ఎందుకు వస్తున్నాయి? కొడుకు మీద ప్రేమ ఉంటే మోకరించి ప్రార్థన చేయవమ్మా. వాడు మారేదాకా ప్రార్థన చేయి. అగస్టిన్ వాళ్ళ అమ్మగారు 30 సంవత్సరాలు ప్రార్థన చేశారు. కొడుకు వ్యభిచారి. తిరగని అమ్మాయి లేదు. అలాంటోడిని సెయింట్ అగస్టిన్ అని పిలిచారు చివరికి తల్లి ప్రార్థన. థామస్ ఆల్వా ఎడిసన్ని స్కూల్ నుంచి పంపించేసి, మా స్కూల్‌కి పంపించొద్దు మీకు ఒక దండం అన్నారు. తల్లి దగ్గరుండి పిల్లోడి కోసం ప్రార్థన చేసింది. ఈరోజు ప్రపంచం వెలుగుతుందంటే ఆయనే కారణం. బల్బ్ ఆయనే కనిపెట్టాడు. తల్లుల ప్రార్థన ద్వారా ఎంతమంది మారలేదు? భార్యల ప్రార్థన ద్వారా ఎంతమంది భర్తల స్థానంలో ఉన్నవారు మారలేదు? నీ ప్రార్థన వలన మారరా? ఎందుకు ఆవేశపడుతున్నావు? ఎందుకు తొందరపడి మాట్లాడుతున్నావు? భర్త తాగాడని, భర్త తిరుగుతున్నాడని ఆవేశపడొద్దు. ప్రేమగానే మార్చుకో. నువ్వు అనొచ్చు, "ఇన్నాళ్ళు నేను ప్రేమ చూపించాను. నా వల్ల కాదు ఇక. నాకు ఓపిక అయిపోతుంది" అంటే కొంతకాలం ఓపిక పట్టు. వారు ఎక్కువ చేస్తున్నారంటే దేవుడు కూడా వాళ్ళని పట్టుకునే రోజులు దగ్గర పడ్డాయి. అందుకనే నువ్వు మాత్రం తెలివిలేని దానిలాగా తెలివిలేని వాడిగా ప్రవర్తించొద్దు. వెర్రి ద్రాక్షాలు వేశారు. అందుకే కూర పాడైపోయింది. ఈరోజు నీవు కూడా వెర్రి పనులు చేస్తున్నావు. ఆవేశపడుతున్నావు. తొందరపడి మాట్లాడుతున్నావు. తొందరపడి శపిస్తున్నావు. మంచిది కాదు. మంచిది కాదు. ఓ 15 ఏళ్ల అమ్మాయి చేయరాని కార్యాలన్నీ చేస్తుందండి. 15 ఏళ్లకి అలాంటి పాపాలు చేయకూడదు వాస్తవంగా. ఆ అమ్మాయి తల్లి తీసుకొచ్చింది మందిరానికి. "అమ్మా! ఏమైందమ్మా? ఎందుకు తీసుకొచ్చావంటే" "పాస్టర్ గారు, మా అమ్మాయి
చేయరాని కార్యాలు ఎక్కువ చేస్తుంది. అసలు మా అమ్మాయికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదండి. 15 ఏళ్లకే నోటితో చెప్పలేని పాపాలు చేసేస్తుందండి. భయం వేస్తుందని చెప్పినప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తుండగానే దురాత్మ బయటపడిందంట. దెయ్యం బయటపడిందంట. దెయ్యం బయటపడి అల్లకల్లోలం చేస్తుంది అక్కడ. ఆ దురాత్మని దైవజనుడు అడుగుతున్నాడు, దురాత్మ ఎప్పుడొచ్చావు ఈ బిడ్డలోకి? ఈ బిడ్డలోకి నువ్వు ఎప్పుడొచ్చి ఎందుకు ఇలాంటి పనికిమాల పనులు చేపిస్తున్నావు? ఎప్పుడొచ్చావు అని అడిగినప్పుడు ఆ దురాత్మ చెబుతుందంట, ఈ పిల్ల అల్లరి చేస్తుంటే వాళ్ళ అమ్మ అనకూడని మాట అనిందంట. అంటే పనికి మాలిన పనులు చేసే వాళ్ళని పిలిచే పేరును పెట్టి కూతుర్ని పిలిచిందంట తల్లి. పనికి మాలిన పనులు చేస్తుంటారు వాళ్ళని వ్యభిచారుల్ని పిలిచే ఆ మాటని ఆ తల్లి ఎప్పుడు వాడుతూ ఉండేదట. ఆ తల్లి అలా వాడుతుంటే ఆ తల్లిలో ప్రార్థన తక్కువై, ఆ బిడ్డలో ప్రార్థన తక్కువై, ఆ మాట పదే పదే అంటుంటే దురాత్మలు వచ్చి ఆ బిడ్డను పట్టి ఆ తల్లి అన్న మాటని ఆ దురాత్మలు చేసేటట్లుగా దురాత్మలు ఆ చిన్న బిడ్డను మలిచాయండి. నిజం. ఆ దురాత్మలు అలాగా ఆ పాపిష్టి పని చేసేటట్లుగా, ఆ పాపిష్టి కార్యాన్ని చేసేటట్లుగా, ఆ పాపిష్టి వైపు వెళ్ళేటట్లుగా ఆ దురాత్మలు మలిచాయి. ఇప్పుడు వెంటనే ఆ దురాత్మను వెళ్ళగొట్టాక పాస్టర్ గారు ఒకే మాట అన్నాడు, నీ బిడ్డ ఇప్పటికి నష్టపోవడానికి కారణం నువ్వే. బిడ్డల్ని ఏం మాట్లాడుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడు. నీ బిడ్డను నువ్వే వ్యభిచారం చేసే వాళ్ళతో పోలిస్తే, నీ బిడ్డలను నువ్వే దూషిస్తే, నీ బిడ్డలు నువ్వే శపిస్తే, నీ బిడ్డలోకి దురాత్మలు రాకుండా ఏమొస్తాయి? నీ గద్దించి పంపించాడంట. ఈరోజు తల్లులారా, వెర్రి పనులు చేయొద్దు దయచేసి. ఆవేశపడొద్దు పిల్లల విషయంలో. మీరు తొందరపడి మాట్లాడే ఒక్క మాటే నీ పిల్లల శాపానికి కారణమవుద్దేమో. నీ పిల్లలు నీకు కూడా అది శాపంగా మారుతుంది. జాగ్రత్త. ఎన్ని వెర్రి పనులు చేస్తున్నావు నువ్వు, తెలివి లేని పనులు ఎన్ని చేస్తున్నావు? తెలివి లేకుండా ఎన్ని రోజులు ప్రార్థన చేసుకోకుండా భోజనం చేయడం, ప్రార్థన చేసుకోకుండా ఊర్లకు బయలుదేరి వెళ్ళడం, దేవుని చిత్తం అడగకుండా నీకు ఇష్టం వచ్చినట్టు చేత, ఎన్ని తెలివి లేని పనులు కాదా? 53:4 కీర్తన 53:4 ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉంటుందో. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? తెలివి లేనోడు ఏం చేస్తాడు? ప్రార్థన చేయకుండా మింగుతాడు ఆహారం. ఈరోజు అందరూ చేసే పనులు అట్లానే తయారయ్యాయి. ప్రార్థన చేసుకోకుండానే రోజు గడిచిపోతుంది. ప్రార్థన చేసుకోకుండానే రోజులు ఆరంభించేస్తున్నారు. తెలివి లేదా? కుటుంబాలు నాశనం అయిపోతుండే ప్రార్థన చేయట్లేదు. తెలివి లేదా? పని చేస్తుందా బుర్ర? ప్రార్థన ఏది? అయిన వెర్రి పనులు. క్రైస్తవుడై ఉండి వెర్రి పనులు చేయొచ్చా? క్రైస్తవుడై ఉండి ఎన్ని తెలివి లేని పనులు చేయొచ్చా? ఒకసారి ఆలోచించుకొని ఇప్పటి నుండైనా వెర్రి పనులను పక్కన పెట్టండి. వెర్రివారిగా ఉండొద్దు దయచేసి. దేవుడు మనల్ని వెర్రివారిగా సృష్టించలేదు. వెర్రి పనులు ఎన్నో ఉన్నాయి. ఆ వెర్రి పనులు చెప్పడానికి సమయం అయిపోయేటట్లుంది, కానీ ఇంకో 2-3 చెప్పాలి. అందుకని త్వరగా ముగిస్తున్నాను. వెర్రి వెర్రి ద్రాక్ష అంటే వెర్రి పనులు. ఆ వెర్రి పనులు చేయడం ద్వారా మన జీవితంలో ఆ శాపనార్థాలను, ఆ శాపాన్ని మనం పొందుతున్నాం. రెండు ఏ ద్రాక్షాలను వేస్తున్నాం, ఏ ద్రాక్ష ఆకులో, ఏ ద్రాక్ష కాయలో మనలో వేస్తున్నాం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన దానిని బావుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఏ ద్రాక్ష? కారు ద్రాక్ష. ఇందాక చెప్పింది ఏ ద్రాక్ష? అందరూ చెప్పాలి. ఇందాక వరకు చెప్పింది ఏ ద్రాక్ష? వెర్రి ద్రాక్ష. ఇప్పుడు కారు ద్రాక్ష. ద్రాక్ష ఎందుకు చెప్తున్నాం అర్థమవుతుందా? ఆనాటి కాలంలో వారు కూర వండుకుందామని ద్రాక్షలు తెప్పిస్తే కూర విషంగా మారింది. ఈరోజు మనం కుండల్లాంటి మనం విషంగా మారడానికి కారణాలు చెబుతున్నాం. ఒకటి,
వెర్రి ద్రాక్షలు వేయడం. 2 కారు ద్రాక్ష. కారు ద్రాక్ష అంటే కుళ్ళిన ద్రాక్ష. కుళ్ళిన ద్రాక్ష అంటే పాడైపోయినవి ద్రాక్ష. ఇప్పుడు పాడైపోయినవి, పనికిరానివి, తినడానికి ఉపయోగము లేనివి కూరలో వేస్తే కూరంతా ఏమవుతుంది? పాడైపోతుంది. ఈరోజు మన జీవితంలో కూడా మన లోపల మనం పనికిరానివెన్నో వేస్తున్నామండి. పనికిరానివెన్నో వేస్తున్నాం. ఉపయోగం లేదవి. ఎందుకు వేస్తున్నారో అర్థం కావట్లేదు. మా పనికి మాలినవి ఎన్నున్నాయి మన జీవితంలో, ఒకసారి ఆలోచించమ్మా. అవి పనికొచ్చేయేనా మనకి? పనికిరానివి ఎన్ని చేస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. పనికిరానివి ఎన్ని ఎన్ని నీ జీవితంలో ఉన్నాయి? ఎన్ని? వాటి వల్ల నీకు ఉపయోగం ఉందా? పనికి మాలినవి. బైబిల్‌లో 26:4లో ఉంటది. కీర్తన 26:4లో అసలు పనికి మాలిన వారితో సాంగత్యమే చేయొద్దని ఉంది అక్కడ. నువ్వు పనికి మాలినోడిగా నువ్వే పనికి మాలినవన్నీ చేస్తుంటే అప్పుడు నువ్వు విషంగా మారకుండా ఎలా ఉంటావు? గంటలు గంటలు ఒక వ్యక్తితో అనవసరమైన సంభాషణలు పనికొచ్చేయేనా? ఇంటి పక్కన ముసలమ్మ ముచ్చట్లు పనికొచ్చేయేనా? వ్యర్థమైనటువంటి, ఉపయోగము లేనటువంటి సినిమాలు, సీరియళ్ళు పనికొచ్చేయేనా? ఎవరో ఏదో చేశారట, దాని గురించి నువ్వు ఒక గంట మాట్లాడతావు పక్కింటామెతో. పనికొచ్చేయేనా? ఎన్ని పనికి మాలినవి చేస్తావమ్మా? ఎన్ని పనికి మాలినవి? ఈరోజు పనికి మాలినవి ఎక్కువ పెరిగిపోతున్నాయి. టీవీ షోలు. మొన్నటి వరకు పనికిరానివి ఏంటి ఇవి? ఒక 100 మంది, ఒక 20 మందిని ఒక 100 రోజులు ఒక గదిలో పెడతారట. ఆ గదిలో వాళ్ళు ఏం చేస్తున్నారో ఈడ టీవీలో చూడాలి. దానికోసం పడి చచ్చారండి జనాలు. ఎవరు ఫోన్లు ఆన్ చేసినా విన్నరో రన్నరో. ఏంటి విన్నర్‌లో రన్నర్‌లో అంటే ఏంటంటే అదొక ప్రోగ్రామ్ అట. దాంట్లో ఒక 20 మందిని ఉంచుతారట. వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎగబడి చూస్తున్నారు. ఉపయోగమా అలాంటివి? వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎట్లా ఆటలాడుతున్నారు? వాళ్ళ ఇంటి సంగతి ఆలోచిస్తూ నీ ఇల్లు అక్కడ కొంప కొల్లేరవుతుంది. బిగ్ బాస్ లాంటి షోలు అవసరమా క్రైస్తవుడికి? సినిమాలు అవసరమా? సీరియల్ అవసరమా? పనికిమాలిన ముచ్చట్లు అవసరమా? ఎవరో ఏదో చేస్తే ఆ మాటలు అవసరమా? నీకు అవసరమా? నువ్వేంటి? నువ్వు, నీ కుటుంబం, దేవుడు చాలు. నీకు ఇక వేరే వాటితో పని లేదు. పనికి రానివి నీకెందుకు? ఆ పనికి మాలినవన్నీ వేసుకొని విషంగా మారుస్తున్నావండి నీ హృదయాన్ని. పనికి మాలినవన్నీ వేసుకుంటున్నావు లోపల. అవసరమా? ఫోన్ దొరికింది, చేతిలో ఉంది, ఖాళీగా ఉన్నాను, ఏం చూస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. ఏ ఎందుకు అవి చూడటం? నీకేం ఉపయోగం వాటి ద్వారా? ఎందుకు ఆ పనికిరానివి, పనికి మాలినవి ఎందుకు చూస్తున్నావు? బుద్ధిహీనతగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? జాగ్రత్త ప్రియ క్రైస్తవ సమాజమా, జనాంగమా, మనం ఎవరమైనా కూడా మనం జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మనం జాగ్రత్తగా, పనికిరానివి మనలో ఉంటే మనం విషంగా మారుతాం. ఈరోజు నీ జీవితంలో ఏ పనికి మాలినవి ఉన్నాయి? ఏవేవి పనికి మాలినటువంటి వ్యక్తులు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నాం? పనికి మాలిన వాళ్ళలాగా పనికి రానివి ఏమున్నాయి నీలో? వాటిని ఒకసారి గుర్తుపెట్టుకో. ఈరోజు ఆ కారు ద్రాక్షలు నీలో నుంచి తొలగించు. 3 ఇర్మియా గ్రంథం 2:21లో చూస్తే జాతిహీనపు ద్రాక్షవల్లి అని ఉంటది. జాతిహీనపు ఏమిటది? జాతిహీనపు. జాతిహీనపు అంటే ఉండవలసిన జాతి కాకుండా వేరే జాతి. అంటే ఈ జాతి కాదు. ఇప్పుడు కొన్ని కాయలు ఉంటాయి, ఈ కాయలు మంచివి కాదు, ఆ జాతి అయితే బాగుంటది, ఈ పిచ్చికాయలు అంటా ఉంటారు. అలాగనే జాతిహీనపు అంటే నీవే జాతి, నువ్వు ఏ కులం అంటే మనందరిది ఒకే కులం. అది పరిచార కులం, ఏసు కులం. మనందరం యాజకులం. ఇదే మన కులం. మనందరి జాతి యేసు రక్తపు జాతి. ఇదే మన జాతి, ఇదే మన కులం.
ఇప్పుడు మనం యేసు కులంలో ఉన్నప్పుడు, మనం యేసయ్యలో ఉన్నప్పుడు, మనలో ఉన్న లక్షణాలన్నీ యేసయ్యలో ఉన్న లక్షణాలు రావాలి. ఇప్పుడు పక్క మనకు సంబంధం లేనటువంటి వ్యక్తి లక్షణాలు మనలో ఉండకూడదు కదా! మన తండ్రి, మన దేవుడు. ఇప్పుడు అబద్ధాలకు జనకుడు అపవాదైనప్పుడు, వాడి బిడ్డలకి వాడి లక్షణాలు రావాలి. నువ్వు వాడి బిడ్డ గానప్పుడు, నీలో ఎందుకు ఆ లక్షణాలు ఉండాలా? నీలో ఎందుకు ఆ తత్వం ఉండాలా? అమ్మా, ఒకసారి నువ్వు ఆలోచించు. నువ్వు యేసయ్య బిడ్డవైనప్పుడు యేసయ్య లక్షణాలు ఉండాలి. యేసయ్య బిడ్డగా నువ్వు యేసయ్యకి సంబంధించిన వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉండాలి. నువ్వు ఒక అన్యునిగానో, ఒక ఒక దురాత్మ సంబంధించిన వ్యక్తిగానో నువ్వు ఉంటే ఎలాగ చెప్పమ్మా? అలా ఎలా ఉంటారు? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు లక్షణాలు మనలో ఉండాల. మనలో ఏవి ఆ లక్షణాలు? జాతిహీనమైన లక్షణాలన్నీ ఉన్నాయి మనలో. కుల ఫీలింగులు క్రైస్తవులకు ఉండొచ్చా? చాలా మంది క్రైస్తవులు ఎవరన్నా పరిచయం అయితే, ఏం కులం అక్క? వాళ్ళు ఏంటోళ్ళక్క? ఇయన్నీ ఉండకూడదు మనకి. వాళ్ళు ఏ కులం అయితే ఏంటి? దేవుడు ఒక మనిషి నుండే అందరిని సృజించాడు. కులాలు, మతాలుగా ఎవరో ఎక్కడో ఏదో తేడా జరిగి విడదీశారు. కానీ క్రీస్తులో అందరూ సమానమే అని బైబిల్‌లో రాయబడినప్పుడు, కుల ఫీలింగులు క్రైస్తవుడికెందుకు? ధన, మన, పేద, బీద ఈ భేదాలు క్రైస్తవుల్లో ఉండకూడదు. దయచేసి భేదాలు లేకుండా యేసుక్రీస్తు లక్షణాలు ఉంటే మనలో విషయం ఉండదు. అదిగాక జాతిహీనపు లక్షణాలు, జాతిహీనపు అంటే సాతాను లక్షణం, అబద్ధాలు, కుల ఫీలింగులు, డబ్బులున్నోళ్ళని ఒకలాగా, డబ్బులు లేనోళ్ళని ఒకలాగా, అలాగో భేదాలు ప్రేమిస్తూ అవసరంకి ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా, ఇలాంటి సాతాను తత్వం ఉందనుకో, దేవునికి మనం ఎలా కనిపిస్తాం తెలుసా? విషంలాగా కనిపిస్తాం. ఈరోజు ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకో. నీలో ఏవేవి ఉన్నాయో ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. జాతిహీనమైన లక్షణాలు అంటే క్రైస్తవుడివైన నీవు దేవుని జాతి లక్షణము లేక జాతిహీన పైన అపవాది లక్షణము నీలో ఉన్నాయేమో. కుళ్ళిపోయిన కారు ద్రాక్ష పనికిరానివిలాగా పనికిరానివి కుళ్ళిపోయినటువంటి లక్షణాలు నీలో ఏమైనా ఉన్నాయేమో. పిచ్చి ద్రాక్షలు, పిచ్చికాయలు అన్నట్లు వెర్రి పనులు, పిచ్చి పనులు ఏమైనా చేసావేమో ఒకసారి పరీక్షించుకుందాం. అడుగుదాం ప్రభుని. నా కుండలో ఉన్న విషయాన్ని పిండికి సాదృశ్యమైన నీవు వచ్చి నా విషయాన్ని విరగ్గొట్టయ్యా, ఇప్పటి నుండి జాగ్రత్త పడతానయ్యా అని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, కృప కలిగిన దేవ, కుండలో విషము ద్రాక్ష చెడిన దానిని బట్టి చేరింది. ఈరోజు మాలో విషం చేరడానికి కారణం 3 రకాలైనటువంటి ద్రాక్ష లాంటి సాదృశ్యాలు. ఒకటి, అయ్యా మేము చేసిన వెర్రి పనులు. నిజమే, తెలివి తక్కువ వారిలాగా వెర్రి పనులు ఎన్నో చేశాం. మమ్మల్ని క్షమించండి. మాలో ఉన్న వెర్రి చేష్టల్ని మీరు మార్చండి తండ్రి. అయ్యా మమ్మల్ని మన్నించండి ప్రభా క్షమించండి యేసయ్య. వెర్రి పనులు ఎన్నో చేశాం ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. నిజమే, ఆవేశపడ్డాం, తొందరపడ్డాం. శాపం నుంచి విడుదల ఇవ్వండి తండ్రి. అదేవిధంగా పరిశుద్ధుడా తండ్రి, పనికిరానివి ఎన్నో మాలో ఉన్నాయి. నిజమే, వాటి వల్ల ఉపయోగం లేదయ్యా. కానీ పనికి మాలివి ఎన్నో వాటికి మేము స్థానం ఇచ్చాం, టైం వేస్ట్ చేసాం. మమ్మల్ని క్షమించు. నీ బిడ్డలో అయి ఉండి నీలాగా ఉండాల్సింది పోయి జాతిహీనపు లక్షణాలు ఉన్నాయి. మమ్మల్ని క్షమించి మా జీవితాన్ని మార్చండి. రోజు వెతబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. మీరు మమ్మల్ని క్షమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి నీ బిడ్డల్ని తీసుకురండి. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతినివ్వండి. ధైర్యాన్ని కోల్పోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నీ పిల్లల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలు తొలగించమని, వారి ఇబ్బందులు తొలగించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ,
మారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండి. ఆయన కంచె మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ వేయబడును గాక. ఆమేన్. 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 వందనాలమ్మా, అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. అమ్మ వందనాలమ్మా, వందనాలు తమ్ముడు. వందనాలమ్మా. ప్రైజ్ 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 లాడమ్మా, ప్రైజ్ లాడక్క.